నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాపట్ల జిల్లా అండి, చీరాల నుంచి ఫోన్ చేస్తాను. బాపట్ల జిల్లా చీరాల నుంచి మాట్లాడుతున్నారు. అమ్మ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి తెలుసుకోవాలని. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 8, 2021. అక్టోబర్ 8, 2021. అవును. పేరు ఋషి టైం కుమార్. టైం టైం చెప్పండి. మార్నింగ్ 10:30. మార్నింగ్ 10:30. ఏ ఊర్లో పుట్టారమ్మా? చీరాల్లోనే. చీరాల్లోనే. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే, జయ గురుదత్త. చెప్పండి అమ్మా, మీ సందేహం చెప్పండి. అది బాబు గ్రహబలం ఎలా ఉందని కనుక్కుందామని చేశాను సార్. 8 అక్టోబర్ 2021, 10:30 AM, అంతే కదా? అవును. ఓకే. బాబుది వృచ్చిక లగ్నం, స్వాతి నక్షత్రం 3వ పదం, తులారాశి అని తెలుసు కదా మీకు? తులారాశి అని తెలుసు కదా? తెలుసు సార్. ఓకే. లగ్నంలో శుక్రకేతువులు, తృతీయంలో గురువు శని, తర్వాత సప్తమంలో రాహువు, లాభంలో కుజుడు రవి బుధుడు, వ్యయంలో చంద్రుడు ఉన్న జాతకం. అయితే ఈ జాతకునికి ఇక్కడ కుజుడికి సంబంధించి రవితో అస్తంగతం కావడం జరిగింది కన్యా రాశిలో. సో చంద్రుడు వ్యయంలో ఉండడం జరిగింది. అయితే లగ్నాధిపతి కేతువుతో ఉండి వ్యయాధిపతి లగ్నంలో ఉండడం వల్ల గురువుకు సంబంధించిన పరిహారాలు పాటించాలి. అయితే ఇప్పుడు మనకేందంటే ఎప్పుడైనా శాస్త్రం ఏం చెప్పబడ్డదంటే, అంటే ఒక 10 ఇయర్స్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ దాటిన తర్వాతనే మనం ఎప్పుడైనా చిన్నపిల్లలది జాతక చక్రం అనేది పరిశీలన చేయాలి. కాబట్టి జాతకునికి సంబంధించి మనము కేవలం జన్మపత్రిక అనేది రాయించాలి. జాతకంలో దోషాలు ఏం లేవు, బాగానే ఉంది జాతకం. సరేనమ్మా, విన్నారు